31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, దశావతారాల గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. అక్కడక్కడ మీరు ఒక్కొక్క అవతారం గురించి మనం చెప్పుకునే ఉండుంటాము. ఏకదాటిన ఒక వీడియోలో మనము తెలియచేద్దాం ప్రేక్షకులకి. చకచకా చెప్పేద్దాం. మొదటిది మనము మామూలుగా ఏం చెప్పుకుంటాం అంటే కార్తీక పురాణంలో చెప్తారు, దూర్వాస మహాముని అంబరీషుణ్ణి శపించినప్పుడు నువ్వు గౌరవించలేదు కాబట్టి 10 జన్మలు ఎత్తుపో అని చెప్పినట్టు ఆ 10 జన్మల్ని భగవంతుడే శిరసావహించి అంబరీషుడి బదులు తనే ఎత్తినట్టు ఒక కథనం చెప్పబడుతుంది. అవునో కాదో తెలీదు, అదొక కథ. అయితే మనకి భగవంతుడి 10 అవతారాలు ఎట్లా కనపడతాయంటే మానవాళిని ఉద్ధరించటానికే స్వామి ఈ 10 అవతారాలు ఎత్తాడని చెప్పబడుతుంది. ఈ కథే అట్లాంటిది. ఇది మొదట 3 అవతారాలు విశేషమైనవి. అంటే మనకి ఈ మన సృష్టి తాలూకు అనుక్రమణిక చూసుకుంటే మొదట ఒక చిన్న జీవి, తర్వాత కొంచెం పెద్దది, ఆ తర్వాత ఇంకా పెద్ద జీవి, ఆ తర్వాత జీవులు పరిణామక్రమాన్ని చూస్తే ఈ ప్రకారము జీవ పరిణామక్రమం లాగానే భగవంతుని పరిణామక్రమం కూడా, అవతారాలు కూడా అలా కూడా అని అన్వయించుకోవచ్చు అని కూడా కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు. సులువుగా చెప్పుకోవాలంటే మొదట మత్స్యావతారం ఎత్తాడు భగవంతుడు. సృష్టి అంతంలోకి వచ్చేసింది, ప్రపంచమంతా జలమయం అయిపోతుంది, సృష్టి అంతమైపోబోతోందని తెలిసి ఆయన ఏం చేశారు, మనువుని రక్షించారు. ఈ మనువు అనేవాడు అప్పటికి ప్రభువుగా ఉన్నాడు భూమండలానికి. మనువు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకరు వరుసగా అక్కడి నుంచి పుట్టినవాడనమాట. అయితే ఈ మనువుకి ఆయన సూర్యుడికి అర్ఘ్యం ఇస్తుంటే చేతిలో ఒక్కొక్క చిన్న చేప పిల్ల వచ్చింది, నీటిలోంచి ఇట్లా జలంలోంచి వచ్చింది. ఆయన చేప పిల్లని రక్షించమంటే ఆయన కమండలంలో వేశాడు. ఒక క్షణంలో అది కమండలం నిండిపోయింది. పెద్ద పాత్రలోకి మార్చాడు, పాత్ర నిండింది. ఈయన మనువు నా దగ్గర ఇంకా చాలా వైభవం ఉంది, నేను నీకు అక్కడికి మారుస్తానంటే ఇతను ఎక్కడెక్కడికి మార్చినా అన్నిటికంటే పెద్దదైపోయింది అది. ఇప్పుడు తన వైభవం అంత విలువగలది కాదని, దానిని మించినది ఇంకొకటి ఉన్నదని ఆయనకి పరతత్వ జ్ఞానం తెలిసింది. అప్పుడు ఈ జలంలో తీసినటువంటి ఈ చేపని, మత్స్యాన్ని సముద్రంలో విడిచిపెట్టాడు ఆయన. ఆ విడిచిపెట్టినప్పుడు ఆ మత్స్యం తనకి బోధించింది, సృష్టి అంతమైపోతుంది కాబట్టి ముఖ్యమైన వాటిని, ఔషధులని, మహర్షులని రక్షించు, వీటిని ఒక పడవలో పెట్టి వదిలిపెట్టు, ఉండు నువ్వు, నేను నిన్ను రక్షిస్తానని చెప్పింది. అయితే ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి వెళ్ళినప్పుడు ఏమైంది, ఇప్పుడు రక్షించవలసిన వాటిల్లో వేదాలు కూడా ఉన్నాయి. ఆ వేదాలని సోమకాసురుడని ఒకడు ఆ వేదాలని సంగ్రహించి నీళ్లలో దాగి ఉన్నాడు, సముద్ర జలాల్లో. ఇప్పుడు సముద్రం లోపలికి వెళ్ళగలిగేది ఏమిటి, ఏ జంతువు, ఎవరు వెళ్ళగలుగుతారు? మత్స్యమే కదా. అందుకని సముద్రాంతరాళం లోపలికి ప్రవేశించి సోమకాసురుణ్ణి సంహరించి ఆ వేదాలను తెచ్చి ఈ పడవలో వీళ్ళందరినీ, ఋషులని, ఔషధుల్ని రక్షిస్తూ వచ్చాడు కదా మనువుకి అప్పజెప్పి ఆ పడవ మునిగిపోకుండా తరింపజేసి భూమి వైపుకి మళ్ళీ సృష్టి వైపుకి తీసుకొచ్చారనమాట. ఇది మొదటి అవతారం మత్స్య అవతారం. ఇలా మళ్ళీ సృష్టి అంతా మొదలైంది. దేవతలు దానవులు ఎవరి దారిన వాళ్ళు ఏర్పడిన తర్వాత ఈ దేవతలు దానవులు ఏమనుకున్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి, మరణం అనివార్యంగా ఉంది, అమృతాన్ని పొందాలి, మరణం లేని దాన్ని పొందాలంటే ఏం చెయ్యాలి అంటే ఏమన్నారు, క్షీరసాగరాన్ని చిలకమన్నారు. అయితే దీని ముందు గాథగా ఏం చెప్తారు, లక్ష్మీదేవి వీళ్ళంతా, దేవేంద్ర వాళ్ళందరికీ ముందు వైభవం ఉంది, అదంతా సముద్రంలోకి వెళ్ళిపోయింది. వారి కోసం కూడా లక్ష్మీదేవి దేవేంద్రుడి వైభవం కోసం కూడా సముద్రాన్ని చిలికించారు. అయితే అమృత మథనం ఎప్పుడు వస్తుంది, సముద్ర మథనం జరిగితేనే అమృతం వస్తుంది అని బోధింపబడి దేవతలు దానవులు ఇద్దరు కలిసి ఏం చేశారు, మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకుని కవ్వపు తాడుగా చేసి వాసుకి అనే మహాసర్పాన్ని ఈ పాల సముద్రాన్ని చిలకటం మొదలుపెట్టారు, క్షీర సముద్రం అదే. అయితే ఎప్పుడైతే ఈ పాలకడల్ని చిలకటం మొదలుపెట్టారో మందర పర్వతం మహాబరువు, అది దిగిపోతోంది నీళ్లలోకి. అందరూ దేవతలు ఆక్రోశించారు, ఏదో నువ్వు చెప్పావని మొదలుపెట్టాం, ఇది మునిగిపోతుంది, ఇప్పుడు ఏం చేయమంటే అప్పుడు మహావిష్ణువు ఏం చేశాడు, ఆ మందర పర్వతాన్ని లేపి ఉంచటానికి వీలుగా మహాకూర్మావతారాన్ని ధరించి ఆ మందర పర్వతం కిందకి వెళ్ళిపోయి తన మీద మందర పర్వతాన్ని నిలబెట్టి ఈ దేవతలు, ఈ పాలకడల్ని దేవతలు దానవులు చిలకటానికి ఉపయోగపడ్డాడు. ఆయన వీపు మీద, ఎందుకంటే కూర్మం తాలూకు వీపు
అతి గట్టిగా ఉంటుంది. అవును. తన వీపు మీద మందర పర్వతం పెట్టినా ఏమవదు. అంటే చిలికేదాన్ని ఆయన మీద ఆ పెట్టించుకున్నాడు. పెట్టించుకున్నాడు. అంతే కదా. అక్కడ కుదురు. అది కవ్వం అనుకుంటే కనుక మనం. కవ్వంకి కింద కుదురుగా తను ఉన్నాడనమాట. అప్పుడు పాలకడల్ని బాగా చిలికారు. చిలికేసరికల్లా అందులోంచి లక్ష్మీదేవి వచ్చింది. ముందు హాలాహలం వస్తే పరమేశ్వరుని ప్రార్థించి హాలాహలాన్ని ఆయనకు అర్పిస్తే ఆయన ఏం చేశాడు, అది తీసి ఒక గోలిగా చేసి కంఠంలో పెట్టుకున్నాడు. శితికంఠుడు, నీలకంఠుడు, గరళకంఠుడు అయ్యాడు పరమేశ్వరుడు. తర్వాత వచ్చిన లక్ష్మీదేవిని విష్ణుమూర్తి స్వీకరించుకున్నాడు. తర్వాత లక్ష్మీదేవి తర్వాత చంద్రుడు వచ్చాడు. కల్పవృక్షము, కామధేనువు, అప్సరసలు, శంఖాలు, నవనిధులు, ఎన్నో వజ్రాలు, ముత్యాలు పుట్టినాయి, ఆల్చిప్పలు పుట్టినాయి, శంఖాలు పుట్టినాయి. అవన్నీ పుట్టగా చివరికి ధన్వంతరి వచ్చాడు. ధన్వంతరి అమృత పాత్రని పుచ్చుకొని వచ్చాడు. ఈ అమృత పాత్రని మాకనే దేవతలు దానవులు లాక్కోకుండా మళ్ళా ఈ విష్ణుమూర్తి అవతారాలలో ఒకటిగా చెప్పబడని జగన్మోహిని స్వరూపాన్ని, ఒక తాత్కాలిక స్వరూపాన్ని పొంది, అవతారమే దశావతారాల్లో చెప్పబడదు కానీ ఈ కూర్మావతారం తర్వాత మనకి జగన్మోహినే కనపడుతుంది. దేవతల్ని దానవుల్ని 2 వరుసల్లో కూర్చోబెట్టి వాళ్ళని తన సన్మోహన శక్తితోటి వశపరుచుకుని దేవతలకి మాత్రమే అమృతాన్ని పంచారు. ఈ అమృతం పంచడం అయిపోయాక 2 అవతారాలు అయినాయి. ఆ తర్వాత ఏం జరిగింది, మత్స్యం కూర్మం తర్వాత వరాహావతారం. ఈ వరాహావతారానికి ముందు ఏం జరిగింది, సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులని చెప్పబడేటువంటి బ్రహ్మమానస పుత్రులైన 4 ఋషులు విష్ణుమూర్తిని చూడడానికి వచ్చారు. ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు వాళ్ళని ఒప్పుకోలే. మిమ్మల్ని స్వామివారి ఏకాంతంలో ఉన్నారు, మాకు కుదరదనేసరికల్లా మేము బ్రహ్మమానస పుత్రులం, పైగా ఇంత బాలురుగా ఉంటారట వాళ్ళు. ఎవరు? జయ విజయులు కాదు, సనక సనందనాథులు ఋషులు 4 బాలురు చిన్న పిల్లలుగా ఉంటారు. రానివ్వకపోయేసరికల్లా వాళ్ళు కోపం వచ్చి, ఏ స్వామి సేవతో మీరు ఇంత అహంకరించి ఉన్నారో ఆ స్వామి సేవకి దూరం కండని సనక సనందనులు శపించారు జయ విజయులు. వీళ్ళు పరమ దుఃఖంతో విష్ణువు పాదాలు పట్టుకున్నారు. శపించబడ్డాము, నువ్వు ఏకాంతంలో ఉన్నావని, తమరు ఏకాంతంలో ఉన్నారు కాబట్టి వీళ్ళని మేము రానివ్వలేదంటే ప్రభు ఏం చేశాడు, వీళ్ళ మీద ప్రీతితోటి 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 2 ఆప్షన్స్ ఏమిటి, ఒకటి 3 జన్మలు విష్ణుద్వేషులుగా ఉండి నా చేతిలోని మరణాన్ని పొంది నన్ను చేరగలరు ఒకటి, లేదా 100 జన్మలు విష్ణు భక్తులుగా జీవించండి. అది అయ్యాక వద్దురుగానంటే వీళ్ళు ఒప్పుకోలే. 100 జన్మలంటే ఎన్ని వేల సంవత్సరాలు, కాబట్టి మాకు 100 జన్మలు వద్దు, విష్ణుద్వేషులుగా అయినా సరే నిన్ను వదిలిపెట్టి మేము ఉండలేము, నీ సేవకి దూరంగా అయ్యి ఉండలేము, నిరంతరము నీ నామస్మరణ చేసే అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని విష్ణుద్వేషులుగా పుట్టించమని కోరుకున్నారు. అప్పుడు విష్ణుద్వేషులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపులనే రాక్షసులుగా జయ విజయులు పుట్టారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, రాక్షసులుగా జన్మించినప్పుడు బ్రహ్మ కోసం తీవ్రమైన తపస్సు చేశారు. ఎక్కడా కనపడిన విష్ణువుని నిరంతరము తలుచుకుంటూ విష్ణువుకి ద్వేషులుగా మారారు. విష్ణు ద్వేషులే, వాడి మొహం గిట్టదని వాడినే తలుచుకుంటూ ఉంటారు ఎంతసేపు. అయితే వీళ్ళు కోరిన వరాలు ఎలాంటివి, ఒక్కొక్కడు ఒక్కొక్క రకం. 2 హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు చెరో రకమైన వరాన్ని కోరుకున్నారు, మరణం ఇలాగే కావాలని. అంటే మాకు అసలు మరణమే వద్దన్నారు, ఆయన ఒప్పుకోలే బ్రహ్మదేవుడు. మరణం లేకుండా కుదరదు, మీరు అమృతం దాగలేదు, మరణం అనివార్యం, వరం కోరుకోమంటే 2 చెరుకోటి కోరుకున్నారు. అప్పుడు ఈ వర గర్వంతో ఈ హిరణ్యాక్షుడు ఏం చేశాడు, భూదేవిని పాతాళంలోకి, ఈ సముద్రంలోకి తొక్కేశాడట. భూమి వలవలలాడుతూ నన్ను రక్షించమని కోరుకుంటే అప్పుడు భగవంతుడు ఈ హిరణ్యాక్షుడికి జంతువు వల్ల మరణం ఉంది, ఇంకే వల్ల మరణం లేదు. అందుకని ఏం చేశారు, ఈ నీళ్ళల్లోకి బురదలోకి వెళ్ళగలిగే వరాహ అవతారాన్ని తీసుకున్నాడు స్వామి. ఇది 3వ అవతారం. మత్స్య కూర్మ వరాహ అవతారం. వరాహ అవతారాన్ని ఎత్తి ఆదివరాహమూర్తిగా భూమి లోపలికి, ఆ సముద్రం లోపలికి వెళ్ళి ఆ బురదలో అట్లా ఇరుక్కుపోయి ఉన్నటువంటి భూదేవిని తన కోరలతోటి పైకి లేవదీసి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. అట్లా భూదేవి ఆయనకి భార్య అయ్యింది, ఆయనతోటి రక్షించబడింది. కాబట్టి మళ్ళీ భూమిని యథాస్థానంగా ప్రవేశింపచేశాడు. ఇప్పుడు హిరణ్యాక్షుడు అయిపోయాడా. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఏం చేశాడు, ఇంకా విపరీత వరాలు కోరుకున్నాడు. మనిషి కాదు, జంతువు కాదు, వాళ్ళ వల్ల మరణం, మనిషి అయితే కాదు, జంతువుతోటి కాదు,
భూమి కాదు, ఆకాశము కాదు, ఇల్లు కాదు, వాకిలి కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ఇల్లు వాకిలి కాకుండా ఇట్లా తర్వాత ఆయుధాలతోటి కాదు, చేతులతోటి కాదు నా మరణం అని ఇలా విపరీత వరాలు కోరుకుని హిరణ్యకశిపుడు కూడా పెరిగాడు. వరగర్వంతో అతను దేవతల్ని వాళ్ళని హింసించడం మొదలుపెట్టాడు. మానవుల్ని హింసించాడు, దేవతల్ని హింసించాడు, తనదైన ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. అప్పుడు భగవంతుడు ఇతనికి ఏం చేశాడు, తన భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుణ్ణి ఇతనికి కుమారుడిగా పుట్టించి కడుపులో గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి అతనికి నారాయణ మంత్రోపదేశం చేయించి నారదుడి ద్వారా నిరంతర నారాయణ స్మరణ చేసేవాడిగా చేసి అతనిని రక్షించటానికి, అతని మాట ఉంచడానికి అతను చూపించిన స్తంభంలోంచి నరహరిగా ఉద్భవించాడు స్వామి. మనిషి కాదు, జంతువు కాదు, సగం శరీరం మానవ దేహం, శిరసేమో సింహం. అప్పుడు రాత్రి పగలు కానీ సంధ్యా సమయంలో ఇల్లు వాకిలి కానీ గడప మీద, ఆకాశము భూమి కాని తన తొడల మీద, చేతులు కాదు ఆయుధము కాని తన గోళ్ల చేత అట్లా హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. 4వ అవతారమైందా మత్స్యకూర్మ వరాహ నరమృగం ఈయన. తర్వాత ఇంకా మళ్ళీ కొంతకాలం గడిచింది. ఇంకా ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఇది జయ విజయులు ఇద్దరు ఇంకోసారి పుట్టాలి. ఈ ఇంకోసారి పుట్టే లోపల ఇంకొక 2 అవతారాలను తీసుకున్నాడు స్వామి. ఈ 2 అవతారాలు ఏమిటి? వామనావతారం, పరశురామ అవతారం. ప్రహ్లాదుడి మనవడైన బలి ఎక్కువ యజ్ఞాలు చేసేవాడు, విష్ణు భక్తి కలవాడే. బలి చక్రవర్తి విష్ణు భక్తి ఉన్నవాడే ఉండి కూడా అతను చాలా యజ్ఞాలు చేయటం వల్ల ఏమైంది, 100 యజ్ఞాలు పూర్తయితే అతనికి ఇంద్ర పదవి ఇవ్వాలి. స్వభావరీత్యా రాక్షసుడు, పుట్టుకతోటి రాక్షసుడు, స్వభావము రాక్షసుడు స్వభావమే. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు, విరోచనుని కుమారుడు బలి. ఇప్పుడు ఇతనికి ఇంద్ర పదవి వచ్చేస్తుంది. అప్పటికే అతను 3 లోకాలని జయించి తన అదుపులో పెట్టుకుని ఉన్నాడు. అందుకని ఈ బలిని నిగ్రహించడం కోసం అదితి కశ్యపుల కడుపున వామనావతారంలో పుట్టాడు విష్ణుమూర్తి. మళ్ళీ చిన్న బాలుడు, వామనుడు అంటే చిన్న బాల స్వరూపమే. అయితే ఈ వామనావతారంలో వాళ్ళకి జన్మించిన తర్వాత ఉపనయనం చేయించుకుని అప్పుడు ఈ బలి చక్రవర్తి 100వ యాగం చేస్తున్న ప్రదేశానికి వచ్చి అతనిని దానం ఇవ్వమని అడిగి అతను 3 అడుగుల దానానికి ఒప్పుకుంటే 3 అడుగులు భూమి ఆకాశాలు రెండింటినీ తన 2 అడుగులతోటి ఆక్రమించి 3వ అడుగుగా అతని శిరస్సు, నా శిరస్సు తీసుకోమంటే శిరస్సు మీదే పాదం ఉంచాడని కొన్ని కథలు చెప్తారు. భాగవతంలో అట్లా ప్రత్యేకంగా శిరస్సుకి తొక్కేశాడని కాకుండా అతని శిరస్సుని తను స్వాధీనం చేసుకున్నాడనమాట. ఇంకా ఇక్కడ రాజ్యం లేదు అంతే. అతనిని రసాతలని పాతాళానికి పంపించి అక్కడ పాతాళానికి ప్రభువుని చేశాడు. ఇది వామనావతారం చెప్తారు. దీని తర్వాత పరశురామావతారానిగా జన్మించాడు. ఈ పరశురాముడు జమదగ్ని మహామునికి, రేణుక జమదగ్నులకి కుమారుడుగా జన్మించాడు. ఈయన పుట్టుకతోటి బ్రాహ్మణుడు. ముని జమదగ్ని అనగానే ఆయన బ్రహ్మవంశం నుంచి పుట్టినవాడు కదా. బ్రాహ్మణ వంశంలో 4 అన్నదమ్ములు ఏమో ఉన్నారు, ముందు అన్నదమ్ములు ఉన్నారు. ఈయన చివరి వాడిగా జన్మించాడు. జన్మిస్తే ఈయన తండ్రిని ఈ కార్తవీర్యార్జునుడు అనే రాజు అవమానించాడు. ఆయన దగ్గర ఉన్న ఆవు కోసం అవమానిస్తే దుఃఖంతో, తండ్రిని అవమానించబడ్డాడన్న దుఃఖంతో రాజుల మీద యుద్ధాన్ని ప్రకటించాడనమాట. దానికి ముందు ఏం చెప్తారంటే, ఈవిడ జమదగ్ని మహాముని భార్య అయిన రేణుకాదేవి రోజు పచ్చిమట్టితోటి కుండ చేసి కుండతోటి నీళ్లు తెచ్చేదట, పచ్చి కుండతో నీళ్లు తెచ్చేదట. పచ్చిమట్టే ఇసుకతోటి కుండ చేసేదని కూడా కొన్ని గాథలు చెప్తారు. అయితే ఈ కుండ చేస్తుంటే ఒకసారి ఏమైందట, ఒక గంధర్వుడు భార్యలతోటి నదిలో స్నానం చేస్తూ ఆమెకి కనిపించాడు. ఆమె మనసు అటు వెళ్ళిపోయింది, కుండ చేయలేకపోయిందట. దాంతో ఆలస్యమైంది. తర్వాత మనసు నిగ్రహించుకుని కుండ చేసి పట్టుకెళ్ళింది. భర్త ఈమె ఆలస్యానికి కారణం ఏమిటని జ్ఞాన దృష్టితో చూసి ఈమె మనసు చెలించిందని ఈ తల్లిని సంహరించమని కుమారులకి చెప్పారు. కుమారులు ఎవ్వరూ ఒప్పుకోకపోయేసరికి ఆయన కుమారులందరినీ శపించాడు. ఆఖరి కుమారుడైన రాముడు అనే పేరుతోటి పుట్టాడు ఆయన. రాముడు మాత్రం తండ్రి ఆజ్ఞ చొప్పున తల్లి శిరస్సు ఖండించాడు గండ్రగొడ్డలితోటి. అందుకే ఆయన పరశురాముడయ్యాడు. పరశువు అంటే గొడ్డలి. అప్పుడు తండ్రి పితృభక్తికి సంతోషించి జమదగ్ని మహాముని ఏదైనా కోరుకోమంటే తల్లిని అన్నదమ్ముల్ని బతికించమని కోరుకున్నారు. తీవ్ర ప్రకృతి ఉంది ఆయన యందు. ఈయన
బ్రాహ్మణ ఇదిగా ఉన్నా కూడా ఇక్కడ తపస్సు ఇవి చేస్తున్నా కూడా విశేషంగా ఆయన పరమేశ్వరుడి దగ్గరే ఇది నేర్చుకున్నాడు. అక్ష విద్య, బాణ విద్య అంతా నేర్చుకున్నాడు. ఆయన మంచి బాణం దీంట్లో ఏమనాలి దాన్ని, ధనుర్విద్యలో అద్భుతమైన అభినివేశం ఉన్నది ఆయనకి. అయితే ఎప్పుడైతే ఈ కార్తవీర్యార్జునుడు తన తండ్రి మీద జులుం ప్రదర్శించాడో ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడట ఆయన. ఆవిడ 21 సార్లు పిలిచింత రామా 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 అని పిలిచేసరికల్లా ఆయన 21 సార్లు క్షత్రియుల్ని ఏరిపారేశాడు భూమి మీద నుంచి. కార్తవీర్యార్జునుడిని సంహరించాడు. తర్వాత ఈ రాజుల్ని, క్షత్రియుల మీద యుద్ధాలు చేయటం, ఒక్క గండ్రగొడ్డలతో ఒకడే ఎన్నో వంశాలని నిర్వంశం చేసేసాడు. తర్వాత ఈ హత్యా పాపాన్నంతా పోగొట్టుకోవడానికి బోల్డంత తపస్సు కూడా చేసుకున్నాడు. ఇదంతా ఆయనే. ఇప్పుడు రాజును సంహరించారంటే భూమి ఆయన వశం అవుతుంది కదా. అయితే ఈ తను సంపాదించినటువంటి భూమిని కశ్యపుడికి దానం చేసేసాడు ఆయన. ఇంకా కొంతమంది రాజులు ఉన్నారు ఇక్కడ. దశరథుడు లాంటి వాళ్ళందరూ ఈ పరశురాముడి కాలంలోనే ఉన్నారు. వాళ్ళంతా సంతానం లేని వాళ్ళు, వాళ్ళందరూ శరణుజొచ్చి కొంతమంది తప్పించుకున్నారు. వీళ్ళు సంహరించబడ్డారనుకో పితరులకి గతి, అట్లా ఆలోచించి కొంతమంది తప్పించుకున్నారు. మిగిలిన వాళ్ళని సంహరించాడు ఆయన. అయితే ఈ కశ్యపుడికి భూమిని దానం చేయటం వల్లే భూమికి కాశ్యపి అని పేరు వచ్చింది. ఆయన నియమం ఏమిటి, పగలవేళ ఇక్కడ తిరగచ్చు, రాత్రి ఇక్కడ నిద్ర చేయకూడదు. భూమి మీద మహేంద్ర పర్వతం మీద ఉండేవాడు పరశురాముడు. కాబట్టి ఆ పరశురామ అవతారం కూడా భగవద్ అవతారమే. అయితే ఈ పరశురాముడు భూమి మీద ఉండగానే ఈయన తర్వాత అవతారం భూమి మీదకి వచ్చింది. అప్పటికి ఈ జయ విజయులిద్దరూ హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టి ఉన్నారు కదా, వాళ్ళు రావణ కుంభకర్ణులుగా భూలోకంలో జన్మించి ఉన్నారు. వాళ్ళని సంహరించటానికి భగవంతుడు ఎలా అవతారం ఎత్తాడు, ఏం చేశాడో మనం 2వ భాగంలో తెలుసుకుందాం. ఇప్పటికి 6 అవతారాలు చెప్పేశాం. మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ అవతారాలు చెప్పాం. ఇంకా మనం ఒక 4 అవతారాలు చెప్పుకోవాలి. ఈ 4ని మనం వచ్చే భాగంలో చెప్పుకుందాం. తప్పకుండా. నమస్తే. నమస్తే.